వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో బీసీల లెక్క తేల్చింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేలో వివరాలు వెల్లడించింది. ఆ నివేదికకు సంబంధించి నిన్న బీసీల లెక్క వచ్చేసి 46.25%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% ఉన్నట్లు నిన్న వివరాలు వెల్లడించారు. రేపు ప్రత్యేకంగా శాసనసభ మండలి సమావేశాలుంటాయి. అంతకుముందు కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత కేంద్రానికి విన్నవిస్తారు. 11వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఒకవేళ పంపినటువంటి వినతి వర్కౌట్ అవ్వకపోతే పాత పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సర్వేకు సంబంధించి విపక్షాలు ఇదంతా తప్పుల తడకగా ఉంది, ఒకవైపు 3% జనాభా దగ్గర నుంచి వివరాలు సేకరించలేదు అంటున్నారు. మరి ఇది ఎలా శాస్త్రీయం అవుతుంది? ఈ లెక్క కరెక్టేనా? ఈవెన్ చేసినటువంటి సర్వే పట్ల కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సర్వేనే సరిగా చెయ్యలేదు అన్నటువంటిది ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శ. మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్. అమర్నాథ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అయితే ఈ సర్వేకు సంబంధించి, ముఖ్యంగా బీసీలకు సంబంధించి, వాళ్ళ రిజర్వేషన్లకు సంబంధించి మాట్లాడేందుకు పబ్లిక్ కూడా కాల్ చేసేటువంటి అవకాశం ఈ వేదికపై ఉంది. అయితే దయచేసి పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కాకుండా ప్రజలు మాత్రం కాల్ చేసేటువంటి అవకాశం ఉంది. మీకున్నటువంటి అభిప్రాయాన్ని మీరు ఓపెన్గా చెప్పొచ్చు. మరి గెస్ట్లతో మనం ముందుగా ఈ డిబేట్ని స్టార్ట్ చేద్దాం. శ్రీనివాస్ గారు, ఇప్పుడు క్లియర్గా అంటే ఎంత చేశాము, ఎంత చెయ్యలేదు అనేది క్లియర్గా లెక్క చెప్పారు. కానీ అయినా కూడా అది తప్పుడు లెక్క అని చెప్పేసి మీరు అంటున్నారు. ఎందుకు? నేనేమంటున్నా, మొట్టమొదటిసారి పెద్దలు దిలీప్ అన్నకు, మన మిత్రులు బీజేపీ నాయకులకు ఉద్యమ వందనాలు. ఎందుకంటే వాస్తవంగా చేయడము అనే దాన్ని ఎవరు వ్యతిరేకిస్తలేరు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ఎవరు చేయాలి అది. ఎందుకంటే 7 దశాబ్దాలు అయింది భారతదేశము స్వతంత్రం వచ్చి. ఇప్పుడు జనాభా లెక్కలతో పాటు కుల లెక్కలు చేయాల్సింది ఈ దేశంలో ఉన్న పరిపాలించిన 2 పార్టీలు, అది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఇప్పటి వరకు కూడా ఈ 7 సార్లు దానిక జనాభా లెక్కలు అయితే దీంట్లో ఇప్పటివరకు లెక్కలు పెట్టలే. కులగణన అనే దాని మీద అసలు ఎవరు ఎంతున్నారని చెప్పలే. ఎంత బాధాకరం అంటే, నేను ఎందుకంటున్నా, దిలీప్ అన్న పెద్దలు నా గౌరవంలో ఉద్యమంలో వాళ్ళు మాకు ఒక ఆదర్శం. కానీ ఈరోజు ఈ దేశంలో కుక్క లెక్కలు, పంది లెక్కలు, పిల్లుల లెక్కలు, పాముల లెక్కలు, పులుల లెక్కలు, ఎక్కడో అడవిలో దొరకని పులి లెక్క కూడా ఉంది. ఈ ఊర్లో ఉంటున్న నేను, ఈ జాతి సంపదలో ఉన్న నేను, ఉత్పత్తిలో ఉన్న నేను, శ్రామికంగా ఉన్న నేను, నన్ను ఇప్పటి వరకు ఈ దేశం నన్ను గుర్తించలేదు. నేను ఎంత ఉన్నానో, నా జనాభా లెక్క ఎంతో, నాకు బడ్జెట్ ఎంత, నేను ట్యాక్స్ కడుతున్నా, నేను సర్వీస్ చేస్తున్నా, ఈ నిర్మాణంలో నేనున్నా. బీసీలు ఉన్నారు దాదాపు 50 నుంచి 60%, 70% ఒక్కో రాష్ట్రంలో ఉన్నారు. సో వీళ్ళను ఎంత ఉన్నారు, వీళ్ళకి ఏం ఆర్థికంగా ఎందుకు చేస్తారండి జనగణన? ఎందుకు కుల జనగణన కావాలంటున్నారు? రాజకీయాలు అనేది పక్కన పెడదాం కాసేపు. వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులను అర్థం చేసుకొని ఎవరెవరికి ఏ పథకాలు పెట్టాలనే దానికోసమే కదా. ఈరోజు పులులు చస్తున్నాయంటే పులులను కాపాడాలని, నెమళ్ళు చస్తున్నాయంటే నెమళ్ళు కాపాడాలని, పాములు చచ్చిపోతున్నాయంటే పాములు కాపాడడానికి కదా, అంతే కదా. సో మరి అదేవిధంగా ఈరోజు సంచార జాతులుగా చాలా కులాలు అంతరించిపోయినాయి, చాలా కులాలు వేరే కులాలను మెర్జ్ అయిపోయినాయి చెప్పుకోలేక. సో అట్లాంటి కులాలను ఈరోజు ఈ దేశము ఈ రెండు పార్టీలు ఏదైతుందో కాంగ్రెస్, బీజేపీ గుర్తించలేదు, లెక్క పెట్టలేదు ఇప్పటివరకు. అది బాధాకర విషయం. ఇక రాష్ట్రానికి వస్తే ఈరోజు చేసిండ్రా అంటుండ్రు. ఏ లెక్క చేసిండ్రు? ఏ ఊర్లో తీసుకుపోయినా కూడా దాదాపు 50 నుంచి 60%, 70% ఊర్లో ఉంటారు బీసీలు. ఇప్పుడు నువ్వు లెక్క తీసుకొచ్చి ఏమంటున్నావు? 46% అని చెప్తున్నావు, 40%, 2.5 అని చెప్తున్నావు. నా ఇంటికి అన్న, నేను ఎర్రమంజిల్లో ఉంటా, నా ఇంటికి రాలేదన్నా, నేనున్నానా లేనా? వాస్తవం కావాలంటే మాకు సీసీ కెమెరా ఉంది మా అపార్ట్మెంట్కు, మీరు చెక్ చేసుకోండి. మా ఇంటికి రాకుండా నన్ను ఎక్కడ పెట్టినట్టు? ఇప్పుడు ఆ 3%లో ఉన్నా, నాలాగా ఎంతమంది రాలేదు. కాబట్టి నేనేమంటున్నా, ఇదంతా కూడా ఊరికే అంబక్క చేస్తున్నారు. ఇంకో విషయం, అన్న చాలా సీనియరు, అన్నకు తెలుసు టెక్నికల్గా. ఈరోజు బీసీ లెక్కలు ఎవరు చేయాలండి? కులగణన ఎవరు చేయాలండి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తే బీహార్లో ఏమైంది, పక్కన ఉన్న మన కర్ణాటకలో ఏమైంది, అంతకుముందు మహారాష్ట్రలో ఏమైంది మనకు స్పష్టంగా ఉన్నది కదా.
ఈరోజు ఎట్లా పోతావు నువ్వు రిజర్వేషన్లు 42% ఇస్తా అంటున్నావు, మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు 42% ఎస్సీ ఎస్టీ అంతా కలుపుకుంటే 60% స్లాబ్ దాటినాక నీలాంటి నాలాంటి పోయి కోర్టు కేసులు వేస్తాడు. ఎవరో రెడ్డి ఆయననో ఎవరో వేస్తారు. వేసినాక ఏమవుతుంది? కోర్టు ఏం చెప్తుంది? నువ్వు ఎట్లా దాడుతున్నావు? కాన్స్టిట్యూషన్ దాడుతావు. ఎవరు మరి దీనికి ఎవరు బాధితులు? దీనికి ప్రభుత్వం ఏం దీని దగ్గర ఏమన్నా ఆన్సర్ ఉందా? దీనికి ఏమైనా మందు ఉన్నదా? లేదు. అంటే నేనేమంటున్నా, స్పష్టంగా ఈరోజు ప్రభుత్వం ఏదో మేము చేసినామంటే చేసినాము, ఏదో పోయినామంటే పోయినాము, దాంట్లో కూడా కనీసము 46% ఉండేది తెలంగాణ రాష్ట్రంలో బీసీలు. అంటే చైతన్యం అంతవైతుండ్రు, వాళ్ళు రాజకీయంగా అడుగుతారనా? రాజకీయం గంగలమోని అంటున్నా నేను. వాళ్ళ ఆర్థిక సామాజిక స్థితిగతులను అర్థం చేసుకొని మనం పథకాలను నిర్మించడానికి ఏ ప్రభుత్వమైనా లెక్కలు చేసే దానికోసమే. రాజకీయం అనేది లాస్ట్ ఎజెండా. వాడు దమ్ముంటే కొట్లాడతాడు, లేకపోతే లేదు. కానీ నీ డిఎన్ఏ తెలిస్తే, నీ హెచ్బి తెలిస్తే, హిమోగ్లోబిన్ తెలిస్తే, నీ ఆర్బీసీ తెలిస్తే, నీకు ఏ మెడిసిన్ ఇవ్వాలా, పారాసెటమాల్ ఇవ్వాలా, డోలో ఇవ్వాలా, ఇంకోటి ఇవ్వాలా, పొద్దున ఎగ్ ఇవ్వాలా, పప్పు ఇవ్వాలా, మంచిది ఏ ఫుడ్ పెట్టాలా అర్థమవుతుంది. దీనికోసం లెక్క. అమర్నాథ్ గారు, ఏంటి సర్వే పట్ల మీకేమన్నా అభ్యంతరం ఉందా, లేదంటే ఇది ఓకే అంటున్నారా? మీకు అట్లాగే ప్యానెల్ లో మిత్రులకు, మన వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. నమస్తే అండి. ఈ రోజు మిత్రులు శ్రీనివాస్ గారు చెప్తున్నట్టు, ఏదైతే ఈ రోజు అంటే మొదటి నుంచి కులగణన స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చాలా కేటగారికల్ గా ఏం చెప్తున్నదంటే, దీన్ని సరిగ్గా సైంటిఫిక్ మెథడ్ లో చేయట్లేదు. ఎందుకంటే బీహార్ లో జరిగిన ఏదైతే కులగణన ఉన్నదో అది కొంతవరకు సైంటిఫిక్ గా చేయడం జరిగింది. అక్కడ ఆల్రెడీ ఒక 243 కులాలను, బీసీ కులాలను, అట్లాగే మిగతా ఒక 72 కులాలను ముందే అర్థం చేసుకొని, ముందే దాన్ని లిస్ట్ అవుట్ చేసుకొని చేయడం జరిగింది. ఇక్కడ అట్లా కాకుండా ఓపెన్ గా పెట్టడం జరిగింది. ఓపెన్ గా పెట్టడంతో వివిధ రకాల, అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 2 ప్రశ్నలు, అంటే మిత్రులు అడిగే ప్రశ్నతో పాటుగా ఇంకో 2 ప్రశ్నలు. ఇప్పుడు వారు ఏమంటున్నారు, చాలా మంది వివరాలు తెలుసుకోకుండానే వాళ్ళు రాశారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇప్పుడు మా ఇంటికి కూడా రాలేదు, అట్లా చాలా మంది ఇండ్లకు వెళ్ళలేదు కులగణన చేసే, అంటే ఈ సర్వే నిర్వహించిన వ్యక్తులు. సర్వే నిర్వహించిన తర్వాత మీరు రిజల్ట్ ను ఏ విధంగా ఉపయోగిస్తారు అనే ఒక ఆబ్జెక్టివ్ గానీ లక్ష్యం గానీ లేకుండా మరి సర్వే ఏదో తూతు మంత్రంగా జరిపించడం జరిగింది. ఈ రోజు నేను ఒక మెట్రిక్ చెప్తా. కరెక్ట్ గా 10 సంవత్సరాల క్రితము ఈ రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిటీ అని ఒక కమిటీ నివేదిక ఇచ్చింది. దానిలో 56% బీసీలు ఉన్నారని తేల్చింది. అట్లాగే ఆ తర్వాత జరిగిన వివిధ బీసీ సంఘాలు కావచ్చు, లేకుంటే వివిధ బీసీ నాయకులు కావచ్చు, వాళ్ళ ప్రైవేట్ సర్వేలు నిర్వహించుకోవడం జరిగింది. ఆ ప్రైవేట్ సర్వేలలో కూడా ఎక్కడ కూడా 55% కన్నా తక్కువ ఉన్నట్టు కనబడలేదు. కానీ సడన్ గా ఇప్పుడు 46% ఎట్లా వచ్చింది అనేది ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అక్కర ఉన్నది. రెండో ప్రశ్న ఏం జరుగుతున్నదంటే, రెండో డైమెన్షన్ ఏంటంటే, దీనికి ఈ కులగణన చేశారు, సరే చాలా సంతోషం, దీన్ని కరెక్ట్ గా నిర్వహించాలి అనేది మేము పదే అంటే సైంటిఫిక్ గా చేయాలని అని మేము అంటున్నాం. సైంటిఫిక్ గా చేసిన తర్వాత దీని లక్ష్యం ఏంది? ఏ విధంగా దీనికి మీరు న్యాయం చేయాలని ప్లాన్ చేస్తున్నారు? ఆర్థిక పరమైన న్యాయం చేయాలనుకుంటున్నారా? సామాజిక ఆర్థిక పరమైన న్యాయం చేయాలనుకుంటున్నారా? రాజకీయ పరంగా రిజర్వేషన్ పెంచాలనుకుంటున్నారా? ఏది అనేది లక్ష్యాన్ని నిర్ధారించకుండా ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు చేసింది ఏదో తాంబూలాలు ఇచ్చిన తనుకుదామండి అన్నట్టు కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం. ఇప్పుడు సపోజ్ రేపు పొద్దున అంటే ఇప్పుడు బీసీ 46% వరకు ఓకే. ఇప్పుడు ఒక్కసారి దానిలో 46%లో యాదవులు ఎంతమంది, గౌడ్లు ఎంతమంది, తర్వాత మన మున్నూరు కాపు ఎంతమంది అని వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో వాళ్ళే ఒక రకమైన ఒక కొట్లాట లాంటి వాతావరణం ఏర్పాటు చేసేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నారనేది భారతీయ జనతా పార్టీ వాదన. ఎందుకంటే ఈ రోజు బీసీ అనే ఒక కమ్యూనిటీ, అంటే బీసీ టుగెదర్ గా ఒక బీసీ అన్నదమ్ములు అందరూ, అక్కచెల్లెలందరూ ఒక గ్రూప్ గా ఏర్పడిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అదే ప్రాబ్లం. ఎందుకంటే దాన్ని ఒక్కసారి మీరు ఈ కులాలకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తే, అంటే ఎంతమంది ఇప్పుడు మున్నూరు కాపు వాళ్ళు ఏమంటారు, లేదు తప్పు, ఇది 26 లక్షలు కాదు, ఇది 56 లక్షలు ఉండాలని ఒకళ్ళు అంటారు. గౌడ్ సోదరులు వచ్చి ఇది 10 లక్షలు కాదు, ఇది 25 లక్షలు ఉండాలని ఒకళ్ళు అంటారు. దీనికి దీని ఆబ్జెక్టివ్ ముందే నిర్ధారణ చేసుకొని ముందే ఒక ప్రాపర్ ప్రణాళికతో చేసి ఉంటే బాగుండేది అనేది మా అభిప్రాయం. రెండోది, దీన్ని వీరు ఇప్పుడు పాండోరా బాక్స్ ఓపెన్ చేశారు. ఈ పాండోరా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత కర్ణాటకలో ఏం జరిగిందో చెప్తా చూడండి. కర్ణాటకలో 2018 సంవత్సరంలో ఒక కమిటీ నివేదిక ఇచ్చింది. 2022లో దాన్ని ఫస్ట్ అప్రూవ్ చేసామని చెప్పారు. తర్వాత దాన్ని అప్రూవ్ కాదని చెప్పారు. తర్వాత మొన్నటిగా మన 2024లో మళ్ళీ దాన్ని అప్రూవ్ చేసామని చెప్పారు. అంటే ఇప్పుడు దీనికి ఏంది ఈ డ్రామాకు? దీనికి ఒక రాజ్యాంగ భద్రత ఎందుకు లేదు? ఎందుకు దీన్ని అసెంబ్లీలో తీర్మానం చేయరు? ఎందుకు దీన్ని ఒక యాక్ట్ రూపంలో తీసుకురారు? మనం తెలంగాణలో చాలా యాక్ట్లు
తెచ్చుకున్నాం. ఇంతకుముందు దిశ యాక్ట్ తెచ్చుకున్నాము, అంతకుముందు ఒక యాక్ట్ తెచ్చుకున్నాము. అట్లా తెలంగాణకు సంబంధించి, తెలంగాణ కులగణనకు సంబంధించి ఒక యాక్ట్ తీసుకొచ్చి తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళినట్టయితే ఈ రోజు ఈ ప్రాబ్లం ఉండేది కదా అనేది భారతీయ జనతా పార్టీ వాదన. ఓకే, దిలీప్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మీకు మిత్రులు నమస్కారం సార్ చెప్పండి, విన్నారు అసలు ఈ సర్వే చేసిన విధానమే కరెక్ట్ గా లేదు, వివరాలు తీసుకోకుండా మళ్ళీ మీరే చెప్తున్నారు, మీరు చెప్పింది 3%. సో ఆ లెక్కగా చూసినా కూడా వివరాలు తీసుకోకుండా ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? దీన్ని ఎలా లెక్క కడతారు? 100% జరుగుతుందని మనం ఎవరు కూడా ఆశించలేము. డెఫినెట్ గా ఎర్రర్ అనేది ఉంటుంది. ఎర్రర్ అండ్ ఒమిషన్ అనేది కరెక్ట్. ఎర్రర్స్ అండ్ ఒమిషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అని మనం ప్రతి టైప్ కాగితం కింద రాసుకుంటా ఉంటాం. సో ఇది అంత పెద్ద సైంటిఫిక్ గా జరగలేదనే మాట వాస్తవమే కావచ్చు. బట్ ఒక బేసిస్ అయితే ఉండాలి కదా, ఒక బేసిస్. ఆ బేసిస్ కోసం జరిగిన సందర్భంలో కరెక్ట్ గా సారీ మిత్రుడు ఆవేదన చాలా చెందాడు. కానీ నేనేమంటున్నానంటే ఒక దాంట్లో ఒక ఓపెన్ గా దాన్ని పబ్లిష్ చేసిన తర్వాత మీ పేరు నా పేరు లేదనుకుందాం, దాన్ని మళ్ళా ప్రొవిజన్ ఉంటుంది దాన్ని యాడ్ చేసుకోవడానికి. ఇంకోటి ఎడ్యుకేటెడ్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మిత్రుడు శ్రీనివాస్ అన్నట్టుగా మన అమ్మ లాంటి వాళ్ళం, సపోజ్ మనది లేదనుకోండి, మన ఇంటికి కూడా రాలేదనుకోండి, మనమే సంబంధిత అధికారి దగ్గరికి పోయి మన విషయాలు నమోదు చేసుకోవాలి. అట్లీస్ట్ మనం అన్ఎడ్యుకేటెడ్ అంటే ఇంపాసిబుల్, వాళ్ళకి యాక్సెస్ ఉండదు, వాళ్ళకి తెలియదు, ఆ ట్రావెల్ ఖర్చులు పెట్టుకోలేరు. కాబట్టి నాకు తెలిసి ఆ మెకానిజం ఉండి ఉంటుంది. సో ఓపెన్ లిస్ట్ వాళ్ళు రేపు పొద్దున అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత దాని ఎట్లయితే మన ఓటర్ లిస్ట్ టైం టు టైం మీరు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందో, ఈ లిస్ట్ కూడా కరెక్ట్ చేసుకోవడానికి సంబంధిత అధికారి దగ్గర నాకు తెలిసి అవకాశం ఉంటుంది. ఐఎమ్ నాట్ 100% షూర్, బట్ ఆ ప్రొవిజన్ లేకుండా ఏ సరే కూడా కరెక్ట్ కాదు. సో నాకు తెలిసి ఆ ప్రొవిజన్ ఉన్న తర్వాత రాబోయే రోజుల్లో అది కరెక్ట్ అవుతుంది. అదొక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే ఏం చేయబోతున్నారు అది రేపు అసెంబ్లీ ముందు పెడుతున్నారు కదా, క్యాబినెట్ డిసైడ్ చేసిన తర్వాత అసెంబ్లీ ముందు పెడతారు. రిజర్వేషన్ దృష్టిలో పెట్టుకునే ఈ సర్వే జరిగిందని మనందరికీ తెలుసు. అంతకుముందు కూడా బీఆర్ఎస్ టైం లోపల ఒక బ్రహ్మాండమైన సర్వే జరిగింది, ఒక సమగ్ర సర్వే, కుటుంబ సర్వే. అప్పుడే ఈ డేటా అంతా క్రోడీకరించి కంప్యూటరైజ్ చేసి పబ్లిక్ డొమైన్ లో పెట్టుంటే అసలు మళ్ళా సర్వే చేయాల్సిన అవసరం ఉండేది కాదు. మనందరం కూడా ఇళ్లలో కూర్చొని ఒక రోజు రాత్రి రెండో రోజు కూడా వెయిట్ చేసాం ఎవరైనా వస్తారేమో అని. అప్పుడు వచ్చారు, మన డీటెయిల్స్ అని తీసుకున్నారు. ఏమైందో నాకే తెలియదు. ఇప్పుడు నెవర్ సీన్ ఆ డాటా బేస్ ఇది చేసాం అని చెప్పడం ఎప్పుడు నేను చూడలేదు. అంత పెద్ద ఎక్సైజ్ ఫ్యూటైల్ అయిపోయింది అప్పుడు. సో ఇప్పుడు కూడా కొంత తప్పులు ఉండడానికి వీల్లేదు, తప్పులు ఉంటాయి. ఆ కరెక్షన్ కూడా దాంట్లో మెకానిజం ఉంటుంది అనేది నా అభిప్రాయం, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో ఇదొక ఆస్పెక్ట్. అయితే అసలు మిత్రుడు అన్నట్టుగా సర్వే అనేది సైంటిఫిక్ గా జరగాలి అంటే మరి అసలు సర్వే సెన్సస్ కండక్ట్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళే దేశవ్యాప్తమైన సర్వే ఈ పార్టీకి ఎప్పుడూ చేయాల్సి ఉండే చేసి వీళ్ళు ఇంతమంది. ఇప్పుడు అంటే ఈ సర్వే చేసిన విధానం కూడా లైక్ ముందు స్టిక్కర్ వేశారు, తర్వాత వచ్చి వివరాలు తీసుకున్నవి ఏం లేవు, స్టిక్కర్లు మాత్రం వేశారు ఇండ్లకు. సో అదే లెక్క కట్టుకొని వెళ్ళారు సరైన వివరాలు తీసుకోకుండా అనేది కూడా ఒకటి ఉంది. నేను కాదని అనట్లేదు. నేను ఏమంటున్నానంటే మీకు 3% స్కోప్ పెట్టుకున్నారు. ఇప్పుడు మేము 3% ఎవరు 3%, ప్రతివాడు నేనే ఆ 3% లో ఉన్నాడు అనుకునే స్కోప్ ఉంది. అది అంతకంటే ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. నేను డినై చేయట్లేదు. ఇంత పెద్ద మ్యాసివ్ సర్వేలో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన పిల్లలకు అసలు వాళ్ళకు నా పేరు కూడా రాయడం రాదు. నేనే చూపించాల్సి వచ్చింది, స్పెల్లింగ్ ఇదిరా బాబు ఇట్లా రాసుకోను అని. అంటే అట్లాంటి వాళ్ళు కూడా హైర్ చేస్తారు. ఎందుకంటే ఈ ఉన్న సిబ్బంది ఒక ఇట్లాంటి మ్యాసివ్ సర్వేకి ప్రభుత్వ ఉద్యోగులు కానీ టీచర్లు కానీ సరిపోరు. సో దాన్ని త్వరగా ఫినిష్ చేయాలనుకుంటే కొంతమంది అవుట్ సోర్స్ కూడా చేసినట్టున్నారు, ఎంప్లాయీస్ వేరే వాళ్ళు తీసుకుంటున్నారు ఓన్లీ ఈ పర్పస్ కే. దానివల్ల కొంచెం తప్పులు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. మనం మీకు జ్ఞాపకుంటే మన ఆధార్ కార్డు ఇష్యూ అయ్యేటప్పుడు కూడా సమీపంలో ఉన్న కేంద్రానికి పోయి మీ డీటెయిల్స్ అని అప్లోడ్ చేయమని, దాని ద్వారా మన ఫోటో ఇచ్చి అవన్నీ చేయడం మనం చూసాం. సో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అసలు ఈ బయోమెట్రిక్స్ కలెక్ట్ చేసింటే పోయేది. అసలు వన్స్ ఫర్ ఆల్ కార్డ్ అనేది ఇష్యూ అయితే నువ్వు ఓసీఆ బీసీఆ జరుగుతుంది. దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకప్ చేయాలంటున్నాను. సెన్సస్ నువ్వు కండక్ట్ చేస్తున్నప్పుడు కులగణన కూడా జనగణనతో పాటు కలిపి ఉంటే చేయాలని చెప్తున్నారు. ఇప్పుడు చేశారు, ఇది రిజర్వేషన్ కోసమే. 11 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. రేపు మీరు పంపుతారు, అసెంబ్లీలో పెట్టేసి పంపుతారు. బట్ వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ పాత పద్ధతిలోనే పాత రిజర్వేషన్స్ కు అనుగుణంగానే ఎన్నికలు నిర్వహిస్తారు. సో అక్కడ ఒప్పుకునే అవకాశం లేదని కూడా తెలుస్తోంది మాకైతే. మరి నాకంటే ముందు మీరే అన్నారు అన్నమాట. మరి ఒప్పుకునే అవకాశం లేదని మాకైతే తెలుస్తోంది. మరి ఎందుకు చేసినట్టు అనేది కూడా ఒకటి. అంటే మేము చేస్తాం అని చెప్పడానికా? అట్లానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి స్టేట్మెంట్ మార్నింగే చూశాను.
విదిన్ 2 months లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే దాని అర్థం ఏంటి, ఈ పార్లమెంట్ పోవాలి, అప్రూవల్ రావాలి, ఆ తర్వాతనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఇదంతా అయిపోతుందనే ఉద్దేశం. అది జరగలేదు అనుకోండి, మీరన్న స్టేట్మెంట్ నిజమవుతుంది. మోస్ట్ ఆఫ్ ది బీసీ సెక్షన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ పరంగా వాళ్ళకి అధికమైనటువంటి పర్సెంటేజ్ రావాలని కోరుకుంటున్నారు. సహజంగా కూడా అది జస్టిఫైడ్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు. సార్ ఒక కాలర్ ఉన్నారు, ప్లీజ్ మాట్లాడిన తర్వాత మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రామారావు గారు జనగామ నుంచి కాల్ చేస్తున్నారు. వీరు రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు నమస్తే. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు? కాదు మేడం, ఇప్పుడు మీరు చర్చలు పెట్టారు కదా బీసీ గణన కోసం, ఏమంటుందా మేడం? పెట్టినాం చెప్పండి. బీసీ గణన కోసం చర్చ పెట్టారు. పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఓ రకంగా మాట్లాడతాయి, అధికారం లేనప్పుడు ఓ రకంగా మాట్లాడతాయి. కానీ రాజకీయ పదవులకు వచ్చేవాళ్ళకనేమో అది రావు, బీసీ గణన రావు, లెక్కలకు రావు, పదవులు ఇచ్చేవాళ్ళకి ఎక్కడ వస్తాయి? చిన్న పదవుల కాడికి వచ్చినప్పుడే బీసీ గణన గుర్తుకొస్తుంది. పెద్ద పదవులు వచ్చేటోళ్ళకే అది బీసీ గణన పర్సంటేజ్లు అవి లెక్కకు రావు. ఇప్పుడు ఓన్లీ చర్చల కోసమే మాట్లాడతారు తప్ప ఈ రాజకీయ పార్టీలు పదవులకు వచ్చేవాళ్ళకి మాత్రం ఓసీలు, బాపన్స్, రెడ్డీసు వీళ్ళే ఉంటాయి. కింది క్లాస్ వాళ్ళకు అది ఇప్పుడు చర్చలకు వచ్చారు. ఒక్క ఓసీ వచ్చి బీసీలకు ఇవ్వాలని ఒక చర్చలు పెట్టండి, ఓసీలు తీసుకొచ్చి కూర్చోబెట్టి పర్సంటేజీల ఓసీలకు తక్కువ చేయాలి, బీసీలకు ఎక్కువ చేయాలని చర్చ పెట్టాలని ఓసీలను కూర్చోబెట్టండి. బీసీలను కూర్చోబెడితే లాభం, తప్పుగా లేదు. ఓసీలు అనాలి కదా బీసీలకు ఇవ్వాలని. దిలీప్ గారు అంటే ఏం లాభం మేడం, ఓసీలు అనాలి మేడం. దిలీప్ గారు మీరు ఓసీయే కదా, మీరు చెప్తే అయిపోతుంది. నేనేమంటానంటే మేడం వాళ్ళ అన్నారు. దిలీప్ గారు అంటారు మేడం. ఇప్పుడు నేను ఒక పార్టీనే నడిపా, రాష్ట్రీయ లోక్దళ్ అనే పార్టీ 2014లో కాంటెస్ట్ చేస్తే మా దగ్గర 20 సీట్లు ఇస్తే 20 కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చాము. ఒకటికి 500, ఒకటికి 1000, ఒక 5000. ఎవరు దిలీప్ గారు ఒకటి మాత్రం క్లియర్, ఇప్పుడు రామారావు గారు అడిగింది కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమందిని పక్కన పెట్టచ్చు, వాళ్ళు ఈ లెక్కలో కలవరు. కానీ నిజంగా కూడా పార్టీలు ముఖ్యమైనటువంటి పదవులు ఎవరికి ఇస్తున్నారు, ఇప్పుడున్న వాళ్ళైనా గతంలో ఉన్న వాళ్ళైనా చాలా వరకు చూసుకుంటే ఎలా ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే కదా. కాదనట్లేదు, ఆ విధమైన అవేర్నెస్ గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కువ వచ్చింది. గతంలో ఇంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు మా పార్టీలో ఉన్న వాళ్ళే నెక్స్ట్ వచ్చే బీసీ ముఖ్యమంత్రి తప్ప ఈ చివరి రెడ్డి గారి అని చెప్తున్నాడు మా ఓన్ ఎమ్మెల్సీ. అంటే ఆ అవేర్నెస్ చాలా స్ట్రాంగ్ గా వచ్చింది. ఇప్పుడు అది రావాలని కూడా అంటున్నారు. ఎందుకంటే ఇన్ని మన పర్సెంటేజ్ ఎదురుగా పెట్టుకొని మనకే కనపడుతుంది కదా, ఎవరు 46, ఎవరు 17, ఎవరు అనేది చాలా క్లియర్ గా మనకే కనపడుతుండే. ఎస్టీలు వెళ్తున్నారు. ఇందులో ఉన్న కేవలం 15% మంది 16% మంది ఓసీలు ఈ మొత్తం వ్యవస్థను డామినేట్ చేయడం గత దశాబ్దాలుగా జరుగుతుంది. ఇది అన్యాయం. అది నేను అట్లాంటి కాన్సెప్ట్ బిలీవ్ చేస్తా కాబట్టి మేము బీసీలకు సంబంధించిన పార్టీ పెట్టాము. అప్పుడు సరే అది నేను నడపలేకపోయేది వేరే విషయం, కానీ ఇప్పుడు అప్పటికంటే ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది. నిజంగా కూడా ఈ జరిగిన అన్యాయాన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు చేస్తారు? అల్టిమేట్ గా ఈ పార్టీల లోపల ఆ వివేకం ఉండాలి. పార్టీలు ఏవి కూడా చివరికి వచ్చేవరకల్లా మహిళా బిల్లు చూడండి ఎన్ని రోజులు పట్టిందని అప్రూవల్ చేయడానికి. ప్రతి పార్టీ సరే అనటం, తర్వాత ఓటింగ్ వచ్చేవరకల్లా వాయిదా వేయడం, జేపీసీ రెఫర్ చేసుకొని నిన్నాక మొన్న బీజేపీ ధైర్యంగా చేసింది, కానీ అది కూడా 2029 దాకా ఇంప్లిమెంటేషన్ లేకుండా చేసింది ఆఖరికి. సో నేనేమంటున్నానంటే పొలిటికల్ పార్టీస్ లో చిత్తశుద్ధి ఉండాలి. ఊరికే మాటలు మీరంటే మాటలు చాలా చెప్తారు, చివరికి సీట్ల దగ్గరికి వచ్చేవరకు మళ్ళా అదే అగ్రవర్ణాలకు వచ్చేటువంటి డామినేషన్, ఎవడెవరి డబ్బులు ఉందో వాడికి ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొని ఉంది. అది అన్యాయం. సో దాన్ని ఈ రోజులో ప్రివేలింగ్ అట్మాస్ఫియర్ మాత్రం ఖచ్చితంగా అవేర్నెస్ డెఫినెట్లీ క్రియేట్ అయింది. ఈ అవేర్నెస్ కూడా పొలిటికల్ పార్టీలు పక్కకు పెట్టేటువంటి పరిస్థితి కూడా లేదు. అంత ప్రెషర్ ఉంది పొలిటికల్ పార్టీస్ మీద. అంటే స్పష్టంగా అన్నగారు ఒకటి గత ప్రభుత్వం చేసింది అన్నాడు, 100% చేసినాము. అది మనకు ఈ స్టేట్ చేసుకోవాల్సిన రైట్ లేదు. ఎందుకు చేసినామంటే ఆ రోజు పథకాలు తెలంగాణ మొట్టమొదటిసారి 60 సంవత్సరాలు ఆగమైపోయిన తర్వాత ఎవరింట్లో ఏమున్నది, కూరున్నదా, పువ్వు ఉన్నదా, ఎట్లున్నాడు అని చేసుకునే కదా ఈరోజు పెన్షన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు. డొమైన్ లా ఉంది. అన్న డిపార్ట్మెంట్ లో పనిచేసారు, ఆర్డీఓ దగ్గర, కలెక్టర్ దగ్గర. ఇప్పుడు పోయినా కూడా మీరు ఆర్టీఐ ద్వారా అడిగితే
ఆర్డీఓ దగ్గర, ఎంఆర్ఓ దగ్గర, కలెక్టర్ వరకు స్పష్టంగా ఉంది. ఒకటి. రెండో విషయం, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చినాక ఆ డేటాను తీసుకొని పథకాలు నిర్మించవచ్చు కదా, పథకాలు చేయొచ్చు కదా. సో నువ్వు ఇప్పుడు సెన్సస్ చేయడం దేనికోసం? రాజకీయం కోసం అంటారు. ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ మేడం, ఈ రోజు గ్రామాలలో సర్పంచ్ స్థాయిలో, ఎంపీటీ స్థాయిలో, జెడ్పీటీ స్థాయిలో అప్పర్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే ఎక్కువ వస్తున్నారు ఆల్రెడీ. నువ్వు జనరల్లో పోటీ చేస్తున్నావు, రిజర్వేషన్ కాదు. దిలీప్ అన్నకు తెలిసి ఈ విషయం స్పష్టంగా. సర్పంచులు 12,000 గ్రామాలు, 664 గ్రామాలు అయితే అంతకంటే అందులో ఎంత రావాలనో బీసీలకు అంతకంటే ఎక్కువ సర్పంచులు జనరల్లో పోటీ చేస్తున్నారు. నువ్వు ఆడేంది రిజర్వేషన్ ఇచ్చేది? రెండోది, ఎంపీటీసీలలో కూడా అంతే, జెడ్పీటీసీలలో కూడా అంతే. నువ్వు రాజకీయంగా అవకాశం ఇస్తే ముఖ్యమంత్రికి ఇవ్వాలి, ఎమ్మెల్యేలు ఇవ్వాలి. అది ఇవ్వకుండా అక్కడ ఆల్రెడీ క్రాస్ అయిపోయి వస్తున్నాడు తన ఓన్ బలంతో. నువ్వు ఓన్ బలంతో వచ్చిన దగ్గర నువ్వు మళ్ళీ రిజర్వేషన్ ఏంది నీ రాజకీయం? ఒకటి. రెండో విషయం, ఈ సర్వే రాజకీయ కోసం అయితే దట్ ఇస్ నాన్ సెన్స్. నేను చెప్తున్నా స్పష్టంగా. ఎందుకు అంటే నువ్వు ఆర్థిక స్థితిగతులను కదా ఫస్ట్ తీసుకోవాల్సింది. నువ్వు ఆర్థికంగా ఏ రాజకీయమైనా, ఏ పాలిటిక్స్ అయినా ఎందుకోసం చేస్తాయి? ఆ ప్రజల కోసం, వెనుకబడితనం ఉన్న ప్రజల కోసం, అభివృద్ధి చేయడం కోసం చేస్తాయి ఏ సర్వేనైనా, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఏ సర్వేనా. కానీ అది కాకుండా ఓన్లీ రాజకీయమే చేసినావు. ఇప్పుడు మరి రాజకీయం చేస్తే స్పష్టంగా కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఒప్పుకోదన్నది కూడా ఓపెన్ సీక్రెట్ కదా. ఈ దేశంలో రాష్ట్రాలలో చాలాసార్లు ఒక తమిళనాడు ఎక్సెంప్షన్ ఎక్కడ కూడా నీకు 60% దాటి నీకు మూవ్ అయితే లేదు కదా, అమలు అయితే లేదు కదా. మరి ఎందుకు చేసినట్టు? నువ్వేదో రాజకీయం కోసం చెప్పినావు, చేసి ఆడ పడేద్దాం అనే దాని మీద చేసినావు, అంతే తప్ప ఇక్కడ ఏమున్నది స్పష్టంగా. రెండో విషయం, ఈరోజు బీసీలో ఇచ్చి నువ్వు సాధించింది ఏముంది? నీ సర్వేలలో నువ్వు తెలిసింది ఏముంది? సైంటిఫిక్ సర్వే కదా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకో విషయం ఒప్పుకోవాలి, అమర్నాథ్ గారు ఒప్పుకోవాలి, దిలీప్ అని ఒప్పుకోవాలి. ఈ దేశంలో ఇప్పటి వరకు బీసీ జనగణ చేయని లెక్కలు తెలవని పాపం అంటే 2 పార్టీలది, కాంగ్రెస్ పార్టీది, బీజేపీ పార్టీది. ఎందుకంటే దేశమే చేయాలి లెక్కలు. అది రాజ్యాంగం రాసిందాడా? ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎవరు చేస్తారండి? ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఏది? నేషనల్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎంపీ ఎలక్షన్లు ఎవరు చేస్తారు? నేషనల్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. అదే కానీ మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వచ్చి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు చేసినట్టు నీకు ఎమ్మెల్యే ఎలక్షన్ చేయడానికి వీల్లేదు కదా. అట్లనే ఈరోజు జనగణ కూడా అందులో కుల జనగణ ఒక కాలం పెట్టడానికి ఏమైందండి? కాంగ్రెస్కి ఏమైంది? బీసీపీ. ఇప్పుడు అమర్నాథ్ గారిని స్టేట్ అడుగుతున్నా, నేను బీసీని అని షాతి దర్చుకొని వచ్చిన మోడీ ఎందుకు చేయలేకపోతుండు మిత్రమా? ఎందుకు చేయలేదు? చేయాలి కదా, మీరే చేయాలి, మీరిద్దరు చేయాలి, మేము కాదు. ప్రాంతీయ పార్టీలు ఎంత చేసినా లెక్క లేదు. ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతీయ పార్టీ చేసినా అది ఉట్టిదే, అది కాదు లెక్క. ఒకవేళ చేస్తే అక్కడ ఆర్థిక పరిస్థితులకు అమర్నాథ్ గారు చెప్తారు. అమర్నాథ్ గారు, ఎందుకు బీసీల లెక్క తెలిచేందుకు సెంట్రల్ ఇష్టపడట్లేదా? నేను మొదట మన కాలర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్తాను. బీసీ కులగణన అని ఒకటే కాదు, మొత్తం కులగణన జరగాలి అనే ఒక సబ్జెక్ట్కి వచ్చినప్పుడు 100% జరగాలి మిత్రమా. దానిలో అన్ని విషయాలు అంటే మన సంస్కృతి సాంప్రదాయాలలో ఎక్కడెక్కడైతే డిఫరెన్సెస్ పెట్టడానికి ప్రయత్నం జరుగుతున్నది, కుట్ర జరుగుతున్నది, దాన్ని అంతా కూడా బహిర్గతం చేయాల్సిన అక్కర ఉన్నది. అయితే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము కాస్ట్ సెన్సస్ ఇంతకు ముందు ఒక ప్రయత్నంగా 2011లో జరిగింది. అప్పుడు దాదాపు 46 లక్షల కులాలు వచ్చినట్టు, అది మొత్తం సరిగ్గా జరగలేదని చిదంబరం గారు అప్పుడు యూపీఏ గవర్నమెంట్, యూపీఏ 2లో వారే ప్రకటించారు, ఏది పార్లమెంట్ సాక్షిగా. సో దాని అంతా తీసి పక్కన పడేసారు. అది ఉపయోగకరంగా లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ 2021లో జరగాల్సిన సెన్సస్ అప్పుడు జరగలేదు. ఎందుకు జరగలేదు? కరోనా వల్ల జరగలేదు. అది పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చినది. ఇప్పుడు మొన్న ప్రధానమంత్రి ఢిల్లీలో ప్రకటించారు. అంటే పబ్లిక్ మీటింగ్ లో భాగంగా వారు ఏం చెప్పారంటే, 2024 ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం వెంటనే సెన్సస్ కమిటీని వేసుకొని మనం ముందుకెళ్దామని చెప్పారు. సో ఖచ్చితంగా మీరు అన్న మాటకు ఎవడో బీసీలకు అధికారం ఎందుకు ఇవ్వాలన్నా, బీసీలు బరాబర్ తెచ్చుకోవాలి అధికారం. తెలంగాణలో 50 మీరు జనగణన కూడా తప్పు పడుతుంది మేడం. శ్రీనివాస్ గారు మీరు పూర్తిగా వినండి. అక్కడ అమర్నాథ్ గారు చెప్పేది కాలర్ అడిగేటువంటి వాటికి, కాలర్ అడిగిన దానికేగా మీ సమాధానం చెప్తున్నారు. టోటల్ గా మాట్లాడుతున్నాడు అన్న. ఒక్క నిమిషం కాదండి, ఇప్పుడు ఇంపార్టెంట్ వాటికి సీట్ల కేటాయింపుకు సంబంధించి ఆ టైంలో ఏ పార్టీ అన్నా ఆలోచిస్తుందా? చిన్న వాటికి రిజర్వేషన్లు అవి తీసుకొచ్చి ఏదో ఉద్ధరిద్దాం అన్నట్టు మాట్లాడుతున్నారే గానీ పెద్ద వాటిలో ఏ పార్టీ అన్నా ముందుకొచ్చి చేస్తుందా? వాళ్ళంతటా వాళ్ళు, ఇప్పుడు మీ పార్టీ అనుకోండి, వాళ్ళకి ఏదైనా మైలేజ్ ఉంటే పార్టీ వాడుకుందాం అనుకుంటది అనే లెక్క మీకున్నది. అంటే ఇప్పుడు మేడం నేను అనేది ఇప్పుడు వాళ్ళే పైకి వస్తే నేను చూస్తామనా లెక్క?
వాళ్ళంతటా వాళ్ళని కాదు, అధికారము రావడానికి కావాల్సిన ప్రాతిపదిక 2023లో భారతీయ జనతా పార్టీ కల్పించింది. 56% మందికి బీసీలకు అప్పుడు టికెట్లు ఇవ్వడం జరిగింది, అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటే ఎస్సీ ఎస్టీ మినహాయించిన మిగతా 88 సీట్లలో. సో అప్పుడు ఏం జరిగింది, అప్పుడు సరే భారతీయ జనతా పార్టీ నుంచి గెలవాల్సిన వాళ్ళు గెలిచారు, ఓడిపోయినారు. దాని గురించి నేను ఎక్కువ చర్చ జరగదు. కానీ అక్కడ అటువంటివి రిపీటెడ్ గా జరగాలంటున్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అప్పుడే కాదు, భారతీయ జనతా పార్టీ నిజంగా అధికారంలోకి వస్తుంది అన్న రోజు కూడా భారతీయ జనతా పార్టీ చేస్తున్నది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్. అది ఒకసారి ప్రకటించిన తర్వాత సీఎం అభ్యర్థి బీసీ ఉంటాడని ప్రకటించారు. దాంతో పాటు 50% కన్నా ఎక్కువ సీట్లు బీసీలకు అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వాటిల్లో ఇచ్చారు. కానీ నేను ప్రశ్నించేది ఏంటంటే శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒకటి క్లారిటీగా చెప్పాలి అంటే అమర్నాథ్ గారు ఒక క్వశ్చన్ మీరు ఇచ్చారు అనంటే ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలో మీ లెక్క ఎంతవరకు ఉన్నది, గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఎవరు గెలిపించే అవకాశాలు? ఇలాంటి టైంలో అయితే అన్ని పార్టీలు రూల్ ప్రకారం వెళ్దాము అన్నటువంటి మాట్లాడేది. కానీ గెలిచేటువంటి వ్యక్తి ఉంటే నిన్నగాక మొన్న వచ్చినా కూడా వాళ్లకు పదవులు మీరు కూడా ఇస్తారు, మీరు కూడా సీటు కేటాయిస్తారు. మొదటి నుంచి పనిచేసిన మీకు ఒక రూల్ ఉంటుందండి, మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళకే కేటాయింపులు అనేవి గతంలో ఉండేవి. కానీ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు గెలిచే సత్తా ఉంటది కాబట్టి వాళ్ళకు టికెట్ ఇద్దామన్నటువంటిది ఆ లెక్కతో మీరు ముందుకెళ్తున్నారా లేదా? గెలుపోవటంల ప్రాతిపదికగానే అన్ని పార్టీలు నడుచుకుంటాయి, అది నిజం. అట్లా కాదు మేడం, మీకు గెలుపోవటం ప్రాతిపదిక ఉన్నా కూడా ముందే ప్రకటించారు కదా భారతీయ జనతా పార్టీ. ప్రకటించడం అయితే తప్పు కాదు కదా, ప్రకటించడం అనేది అయితే ఫ్యాక్ట్ కదా, అది నిజమే కదా. అది ఒక నేను లేకుంటే ఒక చిన్న కార్యకర్తను ప్రకటించలేదు, సాక్షాత్ ప్రధానమంత్రి ప్రకటించాడు కదా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క కమిట్మెంట్ సాక్షాత్ ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు డైరెక్ట్ గా పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఎందుకు ఈ లెక్క తెలిస్తే సరిపోద్ది కదా, ప్రజలకు క్లారిటీ ఇస్తే సరిపోతుంది కదా. వీళ్ళు ఇంతమంది ఉన్నారు, వీళ్ళకు ఇంత రిజర్వేషన్ అవసరం అన్నటువంటి లెక్క మీరు చేస్తే అది వాజిబ్ కదా. అట్లా కాదు మేడం, ఇప్పుడు మీరు అనే ప్రశ్నకు సమాధానం ఇంకా ఇప్పటి వరకు జరగలేదు. కులగణన గానీ అసలు జనగణన జరగలేదు కదా. 2011 వీళ్ళు చెయ్యండి అని అడుగుతున్నారు. ఎవరు చెప్పారు మేడం, ఎవరు చెప్పారు? ప్రతిపక్షాలన్నీ అడుగుతున్నాయి. చెప్పిందా మీకు? నరేంద్ర మోడీ అందుకే చెప్తలేరు ఎందుకు అంటున్నారండి, మీకు అర్థమవుతుందా? చెప్పకూడదు, అడుగుతారు. ఇప్పుడు మేము చెయ్యము అని ఎక్కడన్నా చెప్పామా? చెయ్యలేదు కదా. అది దాని యొక్క విధి విధానాలు వచ్చిన తర్వాత కదా. ఇప్పుడు మీరు ఇప్పుడు తెలంగాణలో సర్వే జరిగింది, తెలంగాణలో సర్వే జరగడానికి ముందే మీకు ఒక 10 సంవత్సరాల ముందే తెలుస్తుందా, లేకుంటే 2 సంవత్సరాల ముందే తెలుస్తుందా, ఒకసారి గైడ్ లైన్స్ ఫ్రేమ్ అయిన తర్వాత తెలుస్తుందా? గైడ్ లైన్స్ ఫ్రేమ్ కాలేదు. ఇప్పుడు మొన్న ప్రకటించారు కదా ప్రధానమంత్రి గారు, ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 1.5 years లో సెన్సస్ జరగబోతున్నదని మొన్న ప్రకటించారు. అందులో కులగణన చేస్తారా, ఆ కాలం ఉంటుందా అనేది కూడా, అంటే కులగణన వివరాలు బయట పెడతారా? నేను మీకు ఒక విషయం చెప్పాను ఆల్రెడీ. 2011లో ఒక ప్రయోగాత్మకంగా జరిగితే అది ఫెయిల్ అయింది, దయచేసి అర్థం చేసుకోండి. ఫెయిల్ అయ్యే ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ చేస్తే గవర్నమెంట్ తరఫున 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక ఫెయిల్యూర్ ఎక్సర్సైజ్ చేసే బదులు దాన్ని సైంటిఫిక్ గా మోడ్యులర్ గా ప్రాపర్ గా చేయడము అనేది అందరికీ కరెక్ట్ అనే అది ప్రధానమంత్రి యొక్క ఆలోచన కదా. పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది ఆ విషయం. పార్లమెంట్ సాక్షిగా చాలా కేటగోరికల్ గా ప్రధానమంత్రి గారు ఈ విషయం చెప్పారు. ఎందుకు 2011 కాస్ట్ సెన్సస్, సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సస్ చేస్తే మిత్రమా నేను ఒకటే మాట, 2024లో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా దాన్ని రిజెక్ట్ చేసింది. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏంది? టు డైరెక్ట్ ద సెంటర్ టు కండక్ట్ కాస్ట్ సెన్సస్. బిసైడ్స్ దట్, అంటే డిస్పైట్ దట్ పర్టికులర్ రూలింగ్, ప్రధానమంత్రి గారు చాలా కేటగారికల్ గా ఏం చెప్పారు, రాబోయే రోజులలో మనం సెన్సస్ నిర్వహించుకోవడానికి త్వరలో గైడ్ లైన్స్ ప్రకటిస్తామని చెప్పారు కదా. మరి దాని గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు మేము కాస్ట్ సెన్సస్ చేయమని మరి చెప్పలేదు కదా ఇప్పటి వరకు. మీరు ఎందుకు వెంటనే ఒక్క నిమిషం ప్లీజ్ దిలీప్ గారు తీసుకుంటా, మీ వాయిస్ తీసుకుంటా. కాలర్ వచ్చారు, ఒక్కసారి కాలర్ తో మాట్లాడాక మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. హలో, నమస్కారం అమ్మా. రాజయ్య గారు జగిత్యాల నుంచి. రాజయ్య గారు గుడ్ మార్నింగ్ అండి. వారి పెద్దలందరికీ నమస్కారం. అవి రిజర్వేషన్లు ఓన్లీ రాజకీయంగానే లాభాల కొరకే తప్ప సారు మొన్న గ్రూప్స్ బీసీ వాళ్లకు బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే ఆ బీసీ వాళ్ళ పోస్టులే నింపలేదు. అదే ఏదైనా ఖాళీ అయితే మాత్రం రాజకీయ నాయకులందరూ పార్టీలకు అతీతంగా చేస్తున్నారు.
కానీ పాపం వాళ్ళు నిరుద్యోగులు చూసి చూసి మొన్న బ్యాక్లాగ్ పోస్టులు గ్రూప్ 4 లో చాలా మిగిలిపోయింది. ఎంత చేసినా జరగలేదు. ఓన్లీ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ రిజర్వేషన్ ఫర్ పొలిటికల్ సర్పంచ్ ఎంపీటీస్కి తప్ప ఏది ఉండదని సవినయంగా ప్రార్థిస్తున్నా. వాళ్ళు ఏమైనా జవాబు ఇస్తాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. దిలీప్ గారు, ఒకటి నేను ఇంతకుముందు చెప్పా, పొలిటికల్ పార్టీస్ తప్పు, ఇందులో అనుమానం ఏం లేదు. ఈ కేటగిరీస్ కి సుదీర్ఘ కాలంగా న్యాయం జరుగుతున్నమాట వాస్తవం. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ లేకపోతే కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్ గారు ఇవ్వకపోతే ఆ స్థానాలకు కూడా ఎస్సీ ఎస్టీలు కూడా వాళ్ళు నింపబడే వాళ్ళు కారు. కాబట్టి ఈరోజు బీసీ రిజర్వేషన్స్ కూడా అన్ని రంగాల్లో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇంక్లూడింగ్ పొలిటికల్ సీట్స్ విషయంలో కూడా. అదొక ఆస్పెక్ట్. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెన్సస్ కండక్ట్ చేస్తే రాష్ట్రాలకు ఖర్చు తప్పుతుంది, మిత్రుడు అన్నట్టు సైంటిఫిక్ గా కూడా ఉంటుంది. దానికి ఏజెన్సీ ఉంది, సర్వేకి నేషనల్ లెవెల్ లోపల శాంక్టిటీ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ ఉంది ఆ ఏజెన్సీకి ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 5 years 10 years కి సెన్సస్ కండక్ట్ చేయడానికి. సో వాళ్ళు ఏం చేస్తే ఈ క్వశ్చన్స్ అరైజ్ కావు, వెరీ సైంటిఫిక్ గా కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఫుల్ఫిల్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ ఆయన దిలీప్ గారు, మేము చెయ్యమని చెప్పలేదు కదా, ఎక్కడా కూడా చేస్తామని చెప్తున్నాం కదా, జనాభా లెక్కలు ఇప్పుడు చేసేది ఉంది కదా. ఈ రోజు అది వచ్చిందాకా మనం అయితే వెయిట్ చేయలేము. అందుకని ఇప్పుడు సర్వే చేయడానికి కారణం ఏంటి, రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్స్ పెంచాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నాం. అది మనం సైంటిఫిక్ గా చేస్తున్నామా లేదా? అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఎంటైర్ కంట్రీలో ఇంప్లిమెంట్ అయిపోతే ఆ ఖర్చు ఏమో రాష్ట్రాలకు తప్పుద్ది, ఈ గొడవ కూడా తప్పుద్ది కదా. సైంటిఫిక్ అన్సైంటిఫిక్ క్వశ్చన్ అరైజ్ కాదు. సో ఎప్పుడో చేయాల్సి ఉండే అంటున్నాను నేను. ఐ డూ అగ్రీ. మరి నేను ఐ హావ్ టు ఫాలో దట్ సుప్రీం కోర్ట్ రూలింగ్. ఎందుకు వద్దన్నారు నాకు తెలియదు, కానీ నేను ఫాలో ఎక్కడో చదివాను, వేగ సాల్వ్ లేదు ఆ జడ్జ్మెంట్ వచ్చి. సెప్టెంబర్ 2024 రాజయ్య గారు కూడా మాట్లాడుతూ ఈ స్థానిక సంస్థల ఎన్నికలు వీటికే సంబంధించిందే గానీ పెద్ద వాటిలలో పెద్ద పట్టించుకోరు, ఇవి యూజ్ చేయరు అని చెప్పేసి. నిజమే కదా. ఇప్పుడు బీసీలు రిజర్వేషన్ లేనంత వరకు ఓసీలతో సమానంగా వాళ్ళకి సీట్లు రావాలా, ఆ విధంగా రావట్లేదని మన జగద్విదితం. అది మన అందులో పెద్ద డిబేట్ ఏముంది. మీరు 3 కేటగిరీలు ఉండాలండి. ఒకటి మీకు డబ్బు ఉండాలి, తర్వాత మీరే అన్నట్టుగా పాపులర్ అయి ఉండాలి, మీరు బలగా ఉండాలి. ఈ రెండు ఉండి కూడా మీకు అక్కడ ఉన్నటువంటి నేత ఎవరైతే ఉంటారో అది అధిష్టానం అండి లేదా స్థానికంగా ఉన్నటువంటి ఈ నేతల అనుగ్రహం ఉండాలి. పట్టుకొస్తారన్నటువంటి నమ్మకం కలిగితే ఇస్తారు, అది ఎవరైనా కదా. అదర్వైజ్ ఎక్కడ ఇస్తున్నారు చెప్పండి మీరు అన్నది కరెక్ట్ అబ్జర్వేషన్. అది సో ఈ 3 కేటగిరీస్ ఫుల్ఫిల్ చేసే వాళ్ళు మళ్ళా కొంతమంది ఉంటారు తప్ప అందరూ ఉంటారు. సాధ్యమైనంత వరకు అగ్రవర్ణాలే ఉంటాయి ఇందులో చాలా మట్టుకు. ఈ మధ్యకాలంలో కాస్త కొద్ది డెవలప్మెంట్ ఇతర వర్గాలు ఉన్నా కూడా. సో అందువల్ల ఈ రిజర్వేషన్స్ ఈ సెక్షన్ లో కూడా మీరు ప్రవేశపెడితే, ఇక్కడే కాదు అన్నిట్లోనే, ఈవెన్ లెజిస్లేచర్ సంబంధించిన రిజర్వేషన్స్ కూడా వాళ్ళకి ఇస్తే కంపల్సరీ ఆ సెక్షన్స్ వస్తాయి. ఆ కారణం చేతనే ఎస్సీ ఎస్టీ మెయిన్ స్ట్రీమ్ లోకి కొంతవరకైనా రాగలిగారు. సో ఇది రావాల్సిన అవసరం ఉంది, బీసీలకు సంబంధించి కూడా రావాల్సిందని నేనైతే ఫర్మ్ గా బిలీవ్ అవుతున్నాను, నమ్ముతానండి. ఓకే శ్రీనివాస్ గారు, నేను అనేది అదే. ఇప్పుడు అమర్నాథ్ గారు ఏమంటున్నాడు, చేస్తున్నాము అంటున్నాడు. అంటే ఒక బాధాకరమైన విషయం ఏంది, ఇద్దరు చెప్పాలి, దిలీప్ అన్న కూడా చెప్పాలి. మనము చంద్రమండలం మీద అడుగు పెడుతున్నాము, రాకెట్లు కనుక్కున్నాము, ఇప్పటి వరకు 100 రాకెట్లు 1000 రాకెట్లు పంపినాము. ఈ సెన్సెస్లో ఒక కాలం పెడితే అయిపోతుంది కదా, చేస్తున్నాం కదా. దానికి పెద్ద హైరార్కీకు సైంటిఫిక్గా మొత్తం టెక్నాలజీని, ప్రపంచంలో ఉన్న టెక్నాలజీతో వాడాలా ఏమన్నా? నువ్వు చేస్తలేవా? చేస్తున్నాం కదా. ఒకటి ఈ కుక్కల లెక్కలు పిల్లల లెక్కలు కూడా చేస్తున్నావు కదా. ఒక్క డబ్బా పెడితే కంప్యూటర్ మొత్తం పలిగిపోతుందా? నేనేమంటున్నా, దిస్ నాట్ కన్సర్న్డ్. ఈ 2 పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించినాయి, వాళ్ళకి కన్సర్న్ లేదు. ఒకటి. రెండో విషయం, నేను ఇంకో విషయం చెప్తున్నా అన్న, దిలీప్ అన్న కానీ అమర్నాథ్ కానీ, రాజకీయం అనేది నెక్స్ట్ లెవెల్ అన్నా. ఇంతకుముందు రాజయ్య అన్నట్టు ఉద్యోగ ఉపాధి నిరుద్యోగ అన్న, మీరు ఓన్లీ రాజకీయంగా దోపిడీ జరుగుతుంది అంటారు. పేద బ్రాహ్మణుల్లో ఉన్న చిక్కడగూరలో పొద్దున లేస్తే ఎవరు దినాలకు పిలుస్తారు అని కూర్చున్న వాళ్ళ కడుపులో లెక్కలు కూడా తెలవాలంటున్నా. నేను ఆర్థిక సామాజిక స్థితిగతులు తెలవాలంటున్నా సర్వే ద్వారా. అది తెలిస్తే ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ అభివృద్ధి అవుతుంది. మీరు రాజకీయం వైపు కన్వర్ట్ చేయకండి. ఓన్లీ రాజకీయం ఏంది, పిరికెడ్ మంది వస్తారు దానికోసం నువ్వు దేశంలో సర్వే చేసేది దానికోసం అంటున్నా నేను. అది కాదు, నేనేమంటున్నా, వాళ్ళని ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చేస్తావు, ఎడ్యుకేషన్ ఏమి ఇస్తావు, హెల్త్ ఏమి ఇస్తావు. అంటే న్యూట్రిషన్, మాల్ న్యూట్రిషన్ తోనే 100 మంది ఆడబిడ్డలు చచ్చిపోతున్నారు. ఇప్పుడు చేసిన సర్వే కూడా సామాజిక ఆర్థిక విద్య నేనేమంటా మేడం, ఈ రెండు పార్టీలు ద్రోహం, ఈ దేశం ద్రోహ పార్టీలు. ఈ రోజు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, యూపీలో ఆడబిడ్డలు మాల్ న్యూట్రిషన్ తోని న్యూట్రిషన్ లెక్క చచ్చిపోతారు. ఇది తెలియదా వాళ్ళిద్దరికి? ఈ దేశంలో రాజకీయ పార్టీలు తెలియదా?
ఆడబిడ్డలు అక్కలు చెల్లెలు నువ్వు చెల్లెలు నువ్వు దాంట్లో నీ సర్వే ద్వారా తెలవాల్సింది అది. నువ్వు రాజకీయంగా నాకు 10 ఎమ్మెల్యేలు ఇస్తావా 20 సర్పంచులు ఇస్తావా ఇస్తావు కొట్లాడితే తెచ్చుకుంటా తర్వాత విషయం. బట్ వాట్ ఈజ్ అవర్ నా స్ట్రెంత్ ఏంది, నా బతుకేంది, నా జీవితం ఏంది, నా ఉపాధి ఏంది? కరోనాలో లక్షల మంది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ నుంచి ఎందుకు వచ్చారు వీడికి? నేనేమంటున్నా మేడం, వీళ్ళు ఏదో లాజికల్ గా మాట్లాడి రాజకీయం వైపు రాజకీయం అనేది కొట్లాడతారన్న ఢిల్లీ పైన తెలుసు. ఎవడు కొట్లాడితే వాడు వస్తాడు అసెంబ్లీకి, ఎవడు కల్లాడితే వాడికి వస్తాడు లోపలికి. నువ్వు ఆర్థిక పరిస్థితులు అంచలేకపోతున్నావు కదా. బీజేపీ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. మేము చేస్తాం పరిపాలిస్తున్నాం ఎందుకు వస్తున్నావు తెలంగాణ? మీకంటే ముందు ఒక నిమిషం నేనేమంటున్నా అంటే, మీరు తెలంగాణ ఉద్యమం మీకు తెలుసు ఏ పద్ధతిలో మనం మొదలైనాం, ఎందుకు ఏ ఉద్యమ ఆకాంక్షలతో తెలంగాణ తెచ్చుకున్నాం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎవరు. ఒక 10 years ఒక గోల్డెన్ పీరియడ్ మీ చేతిలో ఉన్నప్పుడు ఈ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కు మీరు చేసిన న్యాయం ఏంటండి? అన్న సంక్షేమ పథకాలన్నా మీకు తెలియదు ఏముందన్నా, మీకు సంక్షేమ పథకాలు అధికారం ఉండే కదా. 2014 కంటే వదులుకొని మీరు సమగ్ర సర్వే చేసినాక కూడా ఒక కాలర్ తీసుకుందాం. కిరణ్ గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. కిరణ్ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అక్కడ ఉన్న పెద్దలు నమస్తే మేడం. మేడం మేము ప్రశ్న కోసం ఏమనుకోవద్దు, మీరు బీసీ నిజంగా మీరు బహుశా మీకు తెలిసి ఊహించి ఉంటారు ఎంత అన్యాయం చేస్తారంటే పార్టీలు. బీసీ వాళ్ళు ఐక్యమత్యం లేకపోవడం వల్లనే వీళ్ళు ఇలా ఆడుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక రంగం ప్రధానమంత్రి బీసీ అని కాబట్టి మీరు తెచ్చుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు కావాలనే సమయం మొత్తం వృధా చేసుకుంటూ ఇలాగే నెట్టుకుంటూ పోయి ఎలక్షన్ కోరిక తప్ప బీసీలకు న్యాయం చేసే కోరిక కాదు ఇది. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు ఏంటంటే సర్వే చేసి పెట్టారు, కుట్టుకుంటారు, మళ్ళీ మరేమంటాం బై అనే రకం తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది అసలు ఉందంటే మాత్రం ఎవరు నమ్మడు. ఇంకోటి మేడం, బీసీలు మంత్రులు ఉన్నారు, వాళ్ళకి ఎంత మాత్రం అధికారం చెప్పండి? ఉండదు. మన బీసీలు ఐకమత్యం లేనంత కాలం వీళ్ళు ఇలాంటి సర్వేలు ఎన్ని చేసినా లాభం అనేది. ఇంకొకటి మేడం, మొత్తం సర్వే చేసిన మాట చుట్టూ అబద్ధం చేయలే, కొంత వదిలిపెట్టారు. ఇది మీరు ఇలాంటి ప్రోగ్రామ్ తీసేసి రైతు కూర్చో దీని కూర్చో ఒక ప్రోగ్రామ్ పెట్టడం మేడం మాకు చూడబోద్దు అవుతుంది. ఈ ప్రభుత్వాలు చేసే మోసం మేము భరించలేకపోతున్నాం. థ్యాంక్ యూ మేడం. ఓకే దిలీప్ గారు, మొత్తం సర్వే చెయ్యలేదు అని అంటున్నారు. నేను అదే చెప్తున్నాను. గతంలో మనం రైతు భరోసా, రైతు రుణమాఫీ గురించి కూడా మాట్లాడుకున్నాం. ఎవరికి అందలేదు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు ఒక ఆఫీసర్ ఇంటింటికి పోతాడు, సర్వే చేస్తాడు, లేదా మీరే పక్కకున్నటువంటి నోడల్ ఆఫీసర్ దగ్గర పోయి రిపోర్ట్ చేసుకోండి, కరెక్షన్ చేసుకోండి అని చెప్పినట్టే ఇందులో కూడా అవకాశం ఉంటుంది అంటున్నా నేను. ముందుగా ఎడ్యుకేట్ అయితే సంబంధిత అధికారి ఎవరు అక్కడ పోయి నమోదు చేసుకోవాలి కదా. సో ఈ ప్రాసెస్ ని జస్ట్ లైక్ దట్ రేపు అయిపోయింది కాబట్టి క్లోజ్ నువ్వు రావడానికి వీల్లేదేనో, లేదా పొరపాటున నన్ను ఓసీని తీసుకొచ్చి బీసీ రాసే కరెక్షన్. ఇప్పుడు దిలీప్ గారు ఓకే చదువుకున్న వాళ్ళు లేకపోతే మీరు అంటున్నటువంటి ఈ కాలంలో ఉన్న వాళ్ళని పక్కన వాళ్ళు వెళ్ళి నమోదు చేసుకుంటారు కావచ్చు, మిగతా వాళ్ళు వెళ్ళి వస్తే ఇద్దామన్నట్టే ఎక్కువ మంది ఉంటారేమో. ఉండొచ్చు. నేను ఏమంటున్నానంటే ఆ ప్రొవిజన్ ఉంటుంది అంటే ఆ మాత్రం కూడా మనం పోయి మన డాటా మనం కరెక్ట్ చేసుకోలేకపోతే సంబంధిత అధికారికి నాది మిస్ అయింది చూసుకొని చెప్పకపోతే ఎట్లా అంటున్నా నేను. మనకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. సో ఆ 3% అది 3 కాదు మీరు అన్నట్టు ఇంకా కాస్త ఎక్కువనే ఉందని అనుకుందాం, 5% 10%. దానికి కరెక్ట్ వెంటిలేటర్ ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నా నేను. సర్వే అయితే చేయాల్సిందే కదా, చేసిన సర్వేకి ఏదో పద్ధతిలో మొదలవుద్ది. ఇప్పుడు ఒకరే మాట్లాడినట్టు ఉంటుంది. ప్లీజ్ అమర్నాథ్ గారు చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ఇందాక మిత్రుడు శ్రీనివాస్ గారు ఒక ఇంపార్టెంట్ పాయింట్ హైలైట్ చేయడం జరుగుతుంది. ఆర్థిక పరమైన అంశాలు అంటే ఇప్పుడు మనము రాజకీయ పరమైన అంశాల మీదనే దృష్టి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు కూడా అక్కడ ఉన్న 1,00,000 మందిలో ఒకళ్ళు ఇద్దరు మాట్లాడతారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రయోజనాలను ఎంతో కొంత దృష్టిలో ఉంచుకునే మాట్లాడతారు కాబట్టి అది ఎక్కువ శాతము ఈ వాదన మొత్తం కూడా రాజకీయం చుట్టూ తిరుగుతున్నది. కాబట్టి గతంలో జరిగిన మంచి పనులు కావచ్చు, ఇంకా రాబోయే రోజులలో మంచి పనులు కావచ్చు, ఎక్కువ పబ్లిక్ డిస్కోర్స్ లో లేకుండా పోతున్నది. సో దయచేసి మనము మన డిస్కషన్ ఆర్థిక పరమైన అంశాలకు కూడా ఇస్తే బాగుంటుంది అన్నది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో చేసిన పనులలో 17 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీయడం జరిగింది. ఈ 17 కోట్ల మందిలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలే, అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు.
ఆ తర్వాత ఇప్పుడు విశ్వకర్మ యోజన కింద దాదాపు 3 కోట్ల మంది లబ్ధి పొందారు. దానిలో విశ్వకర్మ అంటే 100% బీసీ కమ్యూనిటీసే. ఆ తర్వాత ఇప్పుడు 4 కోట్ల మందికి ఇల్లులు కట్టించారు. 4 కోట్ల మంది ఇల్లులు కట్టిస్తే దానిలో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలే ఉంటాయి. సో ఈ విధంగా చూసినట్టయితే ప్రభుత్వం యొక్క మెయిన్ టార్గెట్, ఇప్పుడు మోడీ గారు పదే పదే ఏం చెప్తారు, ఈ ప్రభుత్వం యొక్క రూపాయి ఏదైతే ఖర్చు చేస్తుందో దానిలో మెజారిటీ వాటా పేద బడుగు బలహీన వర్గాలకే వెళ్ళాలి అనేది లక్ష్యం. సో ఆ లక్ష్యాన్ని కరెక్ట్ గా మనము నిర్ధారిస్తున్నామా లేదా, ఆ లక్ష్యాన్ని కరెక్ట్ గా మనం పొందుతున్నామా లేదా అనేది చాలా చోట్ల జరగాల్సిన చర్చ. మనం ఓన్లీ దాన్ని మొత్తం చుట్టూ తీసుకొచ్చి ఒక రాజకీయానికే చేసినంత మాత్రాన దాన్ని న్యాయం జరుగుతుందని అనుకోలేము. అమర్నాథ్ గారు, క్లియర్ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఈ లెక్కకు సంబంధించి క్లియర్ గా చెప్తే మేము ఇంత లాభపడ్డాము అన్నటువంటిది ఒక క్లారిటీ ప్రజలకు కూడా వస్తుంది కదా. బట్ ఆ లెక్క చేయడానికి లెక్క చూపించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు సెంట్రల్ అనేది. లెక్క తెలుసు మేడం, లెక్క ఎవరికి తెలియదు చెప్పండి, ఎవరికి తెలియదు చెప్పండి. నేను ఎప్పుడు జరిగింది చెప్పండి. లేదు, సూటిగా ఒకే ఒక ప్రశ్న వేస్తాను నేను, మీరే అర్థం చేసుకోండి దానికి. ఇప్పుడు ఈ దేశంలో 50% కన్నా ఎక్కువ మంది బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు అనే విషయం ఎవరైనా ఇప్పటివరకు డినై చేస్తారా? లేదు 10% ఉన్నారని ఎవరైనా అంటారా? అసలు అనగలుగుతారా? లేదు కదా. 50% మంది ఉన్నారు అనేది అయితే 51 అని ఒకళ్ళు అనొచ్చు, 51.5 అని ఒకళ్ళు అనొచ్చు, కానీ 50% ఖచ్చితంగా ఉన్నారు కదా. సో 50% అంటారు, ఇది ఓకే. ఎందుకు లెక్క చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు? లెక్క అంటే ఏంది చెప్పండి. సర్వే చేయండి, కులగణన ఎప్పుడు చేశారు? చేశాము అసలు సర్వే. లేదు, లెక్క మీకు లెక్క ఇంపార్టెంటా, లక్ష్యం ఇంపార్టెంటా? లక్ష్య సాధన అనేది ఇంపార్టెంట్. లెక్కతో కూడిన లక్ష్యం. ఇప్పుడు 50% ఆల్రెడీ యాక్సెప్టెడ్ కదా. 50% అని కాకుంటే కదా ఇప్పుడు 27% 50% అని అంటున్నారు. అంత దగ్గర రిజర్వేషన్స్ ఏవైనా బీసీలకు వర్తిస్తాయి? అదే మేడం, అదే నేను అక్కడికే వస్తాను. 1989లో ఈ దేశంలో ఒక అద్భుతమైన మార్పు జరిగింది. ఏం మార్పు జరిగింది అంటే, మండల్ కమిషన్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అది మొత్తం చారిత్రాత్మకమైన ఒక గొప్ప పెను మార్పు. అప్పుడు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అయినా కూడా అంటే బరాబర్ బీసీలకు న్యాయం జరగాలి అని పార్లమెంట్ లో అటు విపి సింగ్ గారి గవర్నమెంట్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ తోని ఈ దేశంలో మండల్ కమిషన్ తీసుకొచ్చి 27% ఓబీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత ఆ రోజు జరిగింది. ఒక చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన మార్పు. ఆ రోజు చాలా వాదనలు జరిగినాయి. 49% జరగాలి, 49% ఉండాలని చాలా మంది వాదించడం జరిగింది. అయినా 27% ఎందుకు చేశారంటే, సుప్రీంకోర్టు గాని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ 1947-50 మధ్యలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మీరు జరిగిన వాదనలు అడిగారు కదా నన్ను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు 50% కన్నా పెంచకుండా ఉండడానికి సుప్రీంకోర్టు రూలింగ్ గాని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ యొక్క వాదనలు గాని అవన్నీ బేసిస్ ఉన్నాయి. ఇంకొకరు సమాధానం చెప్పేలాగా మీది ఉండకూడదు ప్లీజ్, దయచేసి మీ ఒపీనియన్ సూచన చెప్పండి. దిలీప్ అన్న ఒక మాట అన్నాడు, మీరు వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు అని అన్నాడు. అన్న మీకు తెలుసు అన్న, దాదాపు 3-4 దశాబ్దాల నుంచి రాజకీయాలలో ఇంకా ప్రత్యక్షంగా ఉద్యమాలు అన్నాడు. 2014 కంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉందన్న, 2014 నుంచి 24 వరకు 23 వరకు ఎట్లుందనేది మీకు తెలుసు. ఇక నేను దాని చర్చకు పోను. ఆర్థిక సామాజికంగా నీళ్లు కరెంటు ఎట్లొచ్చిందో మీకు తెలుసు. రెండో విషయం, ఇక మిత్రులు అమర్నాథ్ గారు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. నేనేమంటున్నా, లెక్క తెలవకుంటే లక్ష్యం ఎట్లా వెళ్తుంది? ఎక్కడికి ఒక్కొక్కడికి పరిగెత్తాలని లెక్క తెలవాలి కదా. ఆ లెక్క తెలవకుండా నువ్వు పరిగెత్తడం ఎట్లయితుంది? నేనేమంటున్నా, నువ్వు రూలింగ్లో ఉన్నావు కాబట్టి నా లెక్క తెలుసు. ఏమైతుంది నీకు? రెండో విషయం, రాజకీయ ఆర్థికం అంటూ ఇప్పుడున్నటువంటి లెక్క కూడా కరెక్ట్ గా చెయ్యలేదు అని చెప్పేసి విపక్షాలు అంటున్నాయి దిలీప్ సార్. అయితే ఈ లెక్కకు సంబంధించి రేపు శాసన మండలి అయితే ప్రత్యేకంగా సమావేశమై ఒక తీర్మానం చేసి సెంట్రల్ కు పంపుతుంది. ఆ తర్వాత 11 వరకు అయితే పార్లమెంట్ సమావేశాలంటే, ఒకవేళ ఈ వినతిని స్థానిక సంస్థల్లో ఈ రిజర్వేషన్ ఒప్పుకోకపోతే మాత్రం గత రిజర్వేషన్ల ప్రకారమే ఈ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం అయితే క్లియర్. మరి చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. శ్రీనివాస్ గారు, దిలీప్ కుమార్ గారు, అమర్నాథ్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.